శివోహం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? శివ సువర్ణ ఛానల్ లేటెస్ట్ న్యూస్కి స్వాగతం. నేను మీ గాంధీ. తెలంగాణ సర్కారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గైడ్లైన్స్ని విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో ఈ ఇళ్లను ఎవరికి ఇస్తారు, వీటి గైడ్లైన్స్ ఏంటి, వీటికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకా మీరెవరన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఈ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితేనే మా వీడియోను లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం నాడు లాంఛనంగా ప్రారంభించింది. వీటి వివరాల్లోకి వెళితే మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం గైడ్లైన్స్లో చాలా క్లియర్గా ప్రకటించింది. అంటే వీటి కోసం అప్లై చేసేవారు ఇంట్లో మహిళల పేరు మీద మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆర్థిక సహాయం పంపిణీకి గ్రామ, మండల స్థాయిల్లో అధికారులను ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేసిన అనంతరం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో జరిగే గ్రామ వార్డు సభల్లో ప్రకటిస్తామని క్లియర్గా పేర్కొంది. కాంగ్రెస్ 6 హామీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి క్లియర్గా వినండి 3,500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇళ్లను సొంత భూమి ఉన్నవారికి 100% సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. అంతేకాకుండా మొదటగా 6 హామీల అప్లికేషన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇతర మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఆల్రెడీ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల గైడ్లైన్స్ వివరాల్లోకి వెళితే దరఖాస్తు చేసుకునేవారు బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారే ఉండాలి. అంటే బిలో పావర్టీ లైన్కి దిగువన ఉన్నవారే ఉండాలి. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుని ఎంపిక చేస్తారు. ఖచ్చితంగా రేషన్ కార్డు మాత్రం కలిగి ఉండాలి. లబ్ధిదారునికి సొంత ఖాళీ స్థలం ఉండాలి. అంటే ప్రభుత్వం ఇచ్చిన స్థలమైనా పర్వాలేదు. ప్రస్తుతం లబ్ధిదారుడు తనకున్న స్థలంలో గుడిసె వేసుకుని ఉన్నా, లేదా గడితో పైకప్పు వేసుకుని ఉన్నా, లేదా మట్టి గోడలతో తాత్కాలికంగా ఇల్లు నిర్మాణం చేసుకుని ఉన్నా కూడా ఈ పథకానికి అర్హుడే. ఇంకా అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే. పెళ్ళైన ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్న అర్హులైతే ఈ పథకానికి ఎంపిక చేస్తారు. ఒంటరి, వితంతు మహిళలకు కూడా ఈ పథకానికి వర్తింపు లభిస్తుంది. లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదు, దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మా మనవి. అయితే మీ అప్లికేషన్ పూర్తిగా పరిశీలించి అర్హులైన మహిళల పేరిట ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత కలెక్టర్ గారు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామ సభల్లో సమర్పించి పరిశీలించిన తర్వాతే ఖరారు చేస్తారు. ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల అర్హతలను పూర్తిగా పరిశీలిస్తాయి. ఇంటి నిర్మాణం విషయానికి వస్తే లబ్ధిదారులు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలి. ఇంకా వంటగది మరియు బాత్రూమ్ విడివిడిగా ఉండాలి. ఇంటిని ఆర్సీసీ పైకప్పుతో దృఢంగా నిర్మించాలి. ఇక డబ్బులు ఎలా మంజూరు చేస్తారు అనే విషయానికి వస్తే ఈ పథకానికి అర్హులైన వారికి దశల వారీగా ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారు. అంటే ఒకేసారి మీకు డబ్బులు మొత్తం ఇచ్చేయరు. ముందుగా బేస్మెంట్ స్థాయిలో ₹1,00,000 మంజూరు చేస్తారు. తర్వాత పైకప్పు నిర్మాణ సమయంలో మరో 1,00,000 ఇస్తారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత ₹2,00,000 మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 5,00,000 లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వివరాలు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒకసారి మీరు వివరాలన్నీ పరిశీలించండి. ఖచ్చితంగా ఈ వివరాలు మీకు ఎంతో కొంత సహాయపడినాయి అని అనుకుంటున్నాం. మా వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి శివ సువర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మిమ్మల్ని చేరుతుంది. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీకి కానీ, లేదా మీ శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బంధువులకు షేర్ చేయడం ద్వారా అందరికీ ఈ విషయాలను తెలియపరచండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.